సో ఇప్పుడు ఈరోజు ఈ అన్ని శ్లోకాల అనువాదం చదువుతాం, దాని గురించి చర్చించాం. అనువాదం గురించి జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ఒక తర్వాత ఏ విధంగా ఇంకో శ్లోకానికి కనెక్ట్ అవుతుందనేసి. రెండవ శ్లోకం. అవసరానికి మించి తినడం లేదా అవసరం కంటే ఎక్కువ ధనాన్ని కూడబెట్టడం, పొంద కష్టతరమైనట్టి లౌకిక విషయాల కొరకు ప్రయాసపడటం, గ్రామ్య విషయాల గురించి అనవసరంగా మాట్లాడడం, విధి విధానాలను ఆధ్యాత్మిక పురోగతి కొరకు కాక కేవలం నమ్మమాత్రంగా పఠించడం లేదా శాస్త్ర విధి విధానాలను త్రోసిపుచ్చి స్వతంత్రంగా లేదా తోచిన రీతిగా పనిచేయడం. 5. కృష్ణ భక్తి భావంలో ఏమాత్రం అభిరుచి లేనట్టి లౌకికులతో సాంగత్యం. 6. లౌకికుల భావాల పట్ల అత్యాశను కలిగి ఉండడం అనే 6 కలాపాల్లో అతిగా తగులుకొనినప్పుడు మనుజుని భక్తి నశిస్తుంది. 3వ శ్లోకం అనువాదం. ఈ శ్లోకంలో భక్తి నశించడానికి కారణాలన్నీ వివరించారు. తర్వాత ఈ శ్లోకంలో భక్తి ప్రసిద్ధి ఎట్లా ప్రగతి చెందుతామనేసి వివరిస్తున్నారు. 1. ఉత్సాహంగా ఉండడం, నిశ్చయంతో యత్నించడం. 3. ఓర్పుతో వహించి ఉండడం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం వంటి నియమాలను అనుసరించి పనిచేయడం. అభక్తుల సహచర్యాన్ని విడిచిపెట్టడం. ఆచార్యుల అడుగుజాడల్లో నడవడం అనే 6 నియమాలు విశుద్ధ భక్తి యోగ నిర్వహణకు అనుకూలమైనవి. ఇవి నిస్సందేహంగా విశుద్ధ భక్తికి సంపూర్ణ విజయాన్ని చేకూరుస్తాయి. 4. కానుకలు ఇవ్వడం, కానుకలు స్వీకరించడం, విశ్వాసంతో మనస్సును విప్పిచెప్పడం, రహస్య విషయాలను విచారణ చేయడం, ప్రసాదమును స్వీకరించడం, ప్రసాదమును ఒసగడం అనే 6 ప్రీతి లక్షణాలు భక్తుల ఒకరితో ఒకరు పంచుకుంటాడు. ఇది ఎక్కువ తగ్గించుకొని ట్రబుల్ పెట్టి. శ్లోకం 5. పవిత్ర కృష్ణనామాన్ని ఉచ్చరించే భక్తుడి మనస్సును ఆదరించాలి. మంత్రదీక్షితుడై శ్రీ విగ్రహాలలో నెలకొనిన భక్తుడు వినయపూర్వకంగా వందనం చేయాలి. అనన్య భక్తి కలవాడు, ఇతరులను నిందించే గుణములైనట్టు హృదయం కలవాడైన విశుద్ధ భక్తులతో సాంగత్యం చేస్తూ శ్రద్ధగా సేవించాలి. హరే కృష్ణ. ఫస్ట్ పెట్టినప్పుడు వచ్చింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. 6వ శ్లోకం. మూల కృష్ణ భక్తి భావన స్థాయిలో నెలకొన్నవాడే విశుద్ధ భక్తుడు, దేహాత్మ బుద్ధి రహితుడై ఉంటాడు. అటువంటి భక్తుడికి భౌతిక దృష్టితో చూడరాదు. నిజానికి భక్తుని ఈనకుల జన్మను, చెడ్డ దేహఛాయను, వికృత రూపాన్ని లేదా రోగగ్రస్తమైన దుర్బలమైన దేహాన్ని పట్టించుకోకూడదు. సాధారణ దృష్టిలో అటువంటి అసంపూర్ణతలు విశుద్ధ భక్తుని దేహంలో ప్రస్ఫుటంగా కనిపించవచ్చు. కానీ అటువంటి బాహ్యమైన దోషాలు ఉన్నప్పటికీ విశుద్ధ భక్తుని దేహం కలుషితం కాదు. వర్షాకాలంలో నీటి బుడగలతోనూ, నురుగుతోనూ, మట్టితోనూ నిండి ఉండే గంగాజలంతో దీన్ని పోల్చవచ్చును. గంగాజలం ఎన్నడూనూ కలుషితం కాదు. ఆధ్యాత్మిక వగనలో అగ్రసరులైన వారు జలస్థితిని పట్టించుకోకుండా గంగా నదిలో స్నానం చేస్తారు. భగవంతుని దివ్యనామాన్ని, దివ్య రూపాన్ని 7 మిస్ అయింది. శ్రీకృష్ణుని నామము, చరితము, లీలలు, కర్మలు అన్నీ కూడా పటిక బెల్లంలాగా అతిమధురములు. అవిద్య అనే కామర్ల వ్యాధికి గురి అయిన వాని నాలుక మధురమైనను రుచి చూడలేనప్పటికీ ఆ మధురమైన నామాలను ప్రతిరోజు ఆదరంతో కీర్తించినంత మాత్రమున సహజమైన రుచి నాలుక కలగడం, అతని వ్యాధి క్రమక్రమంగా సమూలంగా నశించిపోవడం ఎంతటి అద్భుతం! భగవంతుని దివ్యనామాన్ని, దివ్య రూపాన్ని, గుణాలను, నిత్యలీలను చక్కగా జపించడంలో, స్మరించడంలో మనుజుడు తన పూర్తి సమయాన్ని, అంటే రోజుకు 24 గంటలను ఉపయోగించి ఆ ప్రకారం తన నాలుకను, మనస్సును క్రమక్రమంగా నియుక్తం చేయాలనుకోవడం ఉపదేశానుసారం. ఈ ప్రకారంగా అతడు వ్రజంలో నివసిస్తూ భక్తుల నిర్దేశంలో కృష్ణుని సేవించాలి. భక్తి యోగ అనురాగులైన కృష్ణ ప్రియ భక్తులు అడుగుజాడలను అతడు తప్పగా అనుసరించాడు.
కృష్ణ ప్రియ భక్తుడు. తొమ్మిది, శ్రీకృష్ణుని జన్మస్థానము కనుక మథురానగరం వైకుంఠం కన్నను శ్రేష్టమైనది. శ్రీకృష్ణుని రాసలీల కారణంగా దివ్య బృందావనం మథురాపురి కన్నను శ్రేష్టం. శ్రీకృష్ణుని దివ్య కర్మచే ఎత్తబడినది. ఆ దేవదాని పలు ప్రేమలీలలో స్థానంగానైనది కనుక గోవర్ధన పర్వతం బృందావరణ్యం కన్నను శ్రేష్టమైనది. ఇక గోకులపతి అయిన శ్రీకృష్ణుని ప్రేమామృతంతో పొంగి పరిలినట్టి శ్రీ రాధాకుండం అన్నింటికీ మించి శ్రేష్టమైనది. అయినచో గోవర్ధన పర్వతం తటము చెంత ఉన్నట్టు దివ్యమైన రాధాకుండం ఏ వివేకవంతుడు సేవింప అభిలషింపడు. వివిధ రకాలైన కామ్యకర్మరతుల్లో జీవితం యొక్క ఉన్నత విలువల జ్ఞానాన్ని పొందినవాడు దేవదేవుడు వారిచే అనుగ్రహింపబడతాడని శాస్త్రాల్లో చెప్పబడింది. అటువంటి పలువురు జ్ఞానులలో తన జ్ఞాన ప్రభావం చే నిజంగా ముక్తిని పొందువాడు జ్ఞానయోగాన్ని చేపట్టవచ్చు. అతడు ఇతరుల కన్నను గురించి చెప్పేదేమున్నది? కర్మిష్ఠులకప్పుడు ఉన్నత లోకాలు చేరుకున్నప్పటికీ కామ్యకర్మలైతున్నంత వరకు మరణానంతరం కొత్త భౌతిక దేహాలను తప్పక పొందవలసి వస్తుంది. మనిషి పుణ్యకార్యాలు చేస్తే దేవతా లోకాల్లో జన్మించవచ్చును, లేదా మహోన్నత భౌతిక సౌఖ్యాన్ని అనుభవించగలిగే ఏదో పదవిని పొందవచ్చును. ఇంకొక పక్క పాపకార్యాల్లో నెలకొనే వారు పతనం చెంది జంతువులు చెట్ల చీమలుగా జన్మిస్తారు. అందువలన వేద నిర్దేశాలను పట్టించుకొని వికర్మిష్ఠులైన జ్ఞానవంతులైన సాధు పురుషులు మెచ్చరు. ఇంగ్లీష్లో ఏమున్నది? వికర్మిష్ఠులు ఉందా? టెన్త్ ఏం చదివా? పద్యదా? ఓ నేను వేరే శ్లోకం 10 కరభ్యో హరతో హరే ప్రియతమా వ్యక్తి. అదే కదా ఓ ఇది పేజీ అది భాష్యంకి వెళ్ళిపోయింది కదా. ఓకే, మళ్ళీ మొదటి నుంచి అవుతున్నాయి. వివిధ రకాలైన కామ్యకర్మరతల్లో జీవితం యొక్క ఉన్నత విలువలు జ్ఞానాన్ని పొందినవాడు దేవదేవుడు హరిచి అనుగ్రహింపబడతాడని శాస్త్రాల్లో చెప్పబడింది. అటువంటి పలువురు జ్ఞానంలో తన జ్ఞాన ప్రభావం చే నిజంగా ముక్తిని పొందినవాడు భక్తి యోగాన్ని చేపట్టవచ్చును. అతడు ఇతరుల కన్నను శ్రేష్ఠుడు. ఆయన నిజంగా ప్రేమను పొందినవాడు అతని కన్నను శ్రేష్ఠుడు. దివ్య గోపాలుడైన శ్రీకృష్ణునిపైనే సర్వదా పూర్తిగా ఆధారపడి ఉన్న కారణంగా గోపికలట్టి భక్తులందరికన్నా మేలైన వారు. గోపికల్లో రాధారాణి శ్రీకృష్ణుకు అత్యంత ప్రియమైనది. ఈ ప్రియతమ గోపిక వలనే ఆమె కుండము శ్రీకృష్ణునికి పరమ ప్రియమైనది. ఆయనచో రాధాకుండం చెంత వహింపని వాడబడున్నాడు. అష్టకాలీయ లీలలు చేసే దివ్య జంట అయిన శ్రీ రాధా గోవిందులను పారవశ్య భావంతో నిండి ఆధ్యాత్మిక దేహంతో సేవించని వాడబడున్నాడు. నిజానికి రాధాకుండ తటము చెంత భక్తి యోగాన్ని నిర్వహించేవారు ఈ విశ్వంలోనే అత్యంత భాగ్యవంతులు. పలాస ఆనందపూర్ణ విషయంలోనూ వ్రజభూమిలోనూ ప్రేమ పాత్రులకు గోపికలందరిలోనూ రాధా అని శ్రీకృష్ణుడికి నిక్కముగా పరమ ప్రేమ నిధి అయి ఉన్నది. అన్ని విధాలుగా ఆమె దివ్యకుండం అతనికి అట్లే ప్రియమైనదని మునులచే వర్ణించబడినది. నిస్సందేహముగా రాధాకుండము మహాభక్తులకైనను దుర్లభమైనది కనుక సాధారణ భక్తులకు అది మరింత దుర్లభమైనది. మనిషి దాని పవిత్ర జలంలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు, అతనిలో విశుద్ధ కృష్ణ ప్రేమ పూర్తిగా ప్రకటమవుతుంది. సో ఇది 11 శ్లోకాలు అనువాదం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథామితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణపాద సహగణ లలిత శ్రీ విశాఖామి ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దినతారిణం.
అవన్నీ ఎందుకు చేస్తాను? క్లాస్ వినొచ్చు కదా, మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది అవుతుంది. కూర్చో క్లాస్లో. మనం భాష్యం చదువుతూ, అంటే ముందేం చదువుతూ దాన్ని ఒక పాయింట్ చర్చిస్తాం. మొదట ఇప్పుడు అనువాదం గురించి చర్చిస్తాం. వాచా వేగాన్ని, అంటే వాక్కు యొక్క వేగాన్ని అంటే ఇంకా బాగుంటుంది. పాత బుక్లో అట్లే ఉంది కదా. మనస్సులోని కోరికలను, క్రోధ చలనాన్ని ఇంగ్లీష్లో ఏం చూస్తాం. Okay. A sober person can observe the speed. Okay. Mind demands. నాలుక, ఉదరము, ఉపస్థముల వేగాన్ని సహించగలిగిన ధీరుడు ప్రపంచమంతటా శిష్యులను తయారు చేసుకోవడానికి సమర్థుడవుతాడు. సో ఇక్కడ 3 యాక్టివిటీస్ ఇక్కడ ఈ శ్లోకంలో రూపగోస్వామి నియంత్రించుకోవాలని చెప్తున్నా. ఒకటి మనస్సు, ఇంకోటి శరీరం, తర్వాత యాక్టివిటీస్ మనస, వాచ, కర్మన. సో ఈ 3 చాలా ముఖ్యమైనటువంటివి. మనం ఈ యొక్క భక్తియుక్త సేవను మనస, వాచ, కర్మన ఎప్పుడైతే పూర్తిగా నియుక్తం అవుతామో, కేవలం మనసులో ఉంటే సరిపోదు, వాచ కూడా చేయాలి. కేవలం మాట్లాడితే సరిపోదు, కర్మన యాక్టివిటీస్ చేయాలి, అది అనుసరించాలి, దాన్ని నిర్వర్తించాలి దాన్ని. సో ఇక 3 వేగాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో మొదటి లైన్లో వాక్కు యొక్క వేగం, మనస్సు యొక్క వేగం, క్రోధం యొక్క వేగం. తర్వాత 2వ లైన్లో జీవా వేగం, ఉదరం యొక్క వేగం, తర్వాత ఉపస్థముల యొక్క వేగం, అంటే జననేంద్రియాల యొక్క వేగం. ఈ 3 ఇవ్వబడ్డాయి. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయమే భిన్న ప్రకృతి అష్టద. సో ఇక్కడ ఈ మన యొక్క శరీరం ఈ యొక్క 8 ధాతువులతో చేయబడినటువంటిది, అంటే 24 ఎలిమెంట్స్, ప్రత్యేకంగా ఇక ఈ 8 పంచభూతాలతో మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఇవన్నీ కూడా మనం కాదు, యాక్చువల్లీ ఇవన్నీ కూడా మన ఆత్మ. అంటే ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అనమాట. శరీరం యొక్క చర్యలు, మనస్సు యొక్క చర్యలు, బుద్ధి యొక్క చర్యలు, ఇంద్రియాల యొక్క చర్యలు. సో ఆత్మ ఎప్పుడు కూడా నిరంతరం కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉంటుంది. కృష్ణుడి యొక్క గురించి మాట్లాడుతూ, కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, కృష్ణుడి కోసమే అన్నీ కూడా నిరంతరం యాక్టివిటీస్ చేస్తూ ఉంది. సో మనం బద్ధ స్థితిలో ఉండడం ద్వారా ఎన్నో కోట్ల జన్మల నుంచి మన యొక్క ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని కూడా కలుషితమయ్యాయి. సో దీన్ని ఇప్పుడు పవిత్రీకరించుకోవాలా, దాన్ని సరిగా నియుక్తం చేయాలి. సో అప్పుడు మనం శిష్యులు చేయడానికి, అంటే గురువు కావడానికి సమర్థులు అవుతాం. సో మొదటి లైన్లో వాక్కు యొక్క వేగం నియంత్రిస్తే మనస్సు యొక్క వేగం నియంత్రణ అవుతుంది. మనస్సు యొక్క వేగం నియంత్రిస్తే క్రోధం యొక్క వేగం నియంత్రణ అవుతుంది. తర్వాత కింది లైన్లో నాలుక యొక్క వేగాన్ని, వేగం అంటే అర్థమవుతుంది కదా, కోరికలు, మనస్సు యొక్క వేగాన్ని అనొచ్చు, మనస్సు యొక్క కోరికలు అనొచ్చు. తెలుగులో ఏముంది ఆ పుస్తకంలో, పాత పుస్తకంలో వేగం అనే ఉందా? ఇంగ్లీష్లో అర్జ్.
సో తర్వాత లైన్లో నాలుకను నియంత్రిస్తే ఏమవుతుంది? ఉదరం నియంత్రించబడుతుంది. ఉదరాన్ని ఎప్పుడైతే నియంత్రిస్తామో ఉపస్థాన్ని నియంత్రించబడతాయి. ఉపస్థములన్నీ కూడా నియంత్రించబడతాయి. లైన్లో ఉన్నటువంటి అనమాట. సో మనస్సు నియంత్రించలేకుంటే కోపం వస్తుంది. ఎందుకట్లా? శ్లోకం ధ్యాయతో విషయాన్ పుంస. ధ్యాయతో విషయాన్ పుంస అంటే విషయాలపై ధ్యానించడం. దేంతో ధ్యానిస్తే? మనసుతో ధ్యానిస్తా. సంగస్తేషోపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోపి జాయతే. సుక్రోధం అవుతుంది. ఎందుకంటే మనస్సు యొక్క కోరికలు నియంత్రించబడినప్పుడు ఏమవుతుంది? కోపం వస్తుంది. మనసు చెప్తుంది ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఇది అనుభవించాలి, ఇది కావాలి నాకు, అది వద్దు నాకు, ఇది కావాలి నాకు, ఇది వద్దు నాకు, ఇది కావాలి నాకు, వద్దు నాకు. సో దానిపై సంగాత్ అసోసియేషన్ అవుతుంది అంత. తర్వాత ఏమవుతుందో తీరం అనుకో, కోపం వస్తుంది. సో అందుకనే కోపం రాకుండా ఉండాలంటే మనసు నియంత్రించబడాలి. ఎందుకు నాకు కోపం వస్తుంది, అసలు ఎందుకు నేను కోపాన్ని నియంత్రించుకోలేకపోతున్నానంటే మనస్సు నియంత్రించుకోలేకపోవడం వల్ల. కింది లైన్లో కూడా అంతే. ఓకే, నేను నాకు ఉదరం పైన చాలా వేగం ఎక్కువైపోయింది. ఉదరం సో ఉదరం వల్ల ఏమవుతుంది? జననేంద్రియాలు నియంత్రించబడం. నేను ఉపస్థాలను నియంత్రించలేకపోతున్నా అంటే అప్పుడు ఉదరాన్ని నియంత్రించాలి. సో మరి ఉదరాన్ని నియంత్రించాలి, నాలుకని నియంత్రించాలి. నాలుక నియంత్రిస్తేనే ఇక్కడ ఉదరం నియంత్రించబడుతుంది. నాలుక నియంత్రించబడదు, ఉదరం నియంత్రించబడదు. ఉదరం నియంత్రించ జననేంద్రియాలు నియంత్రించబడదు. కానీ ఇక్కడ ఎట్లా? వాచో వేగం, వాక్కు యొక్క వేగంకు మనస్సుకు సంబంధం. ఇది సేమ్ లైన్ అనమాట. వాక్కు యొక్క వేగం నియంత్రిస్తే మనస్సు వేగం నియంత్రించబడుతుంది. మనస్సు యొక్క వేగం నియంత్రించబడితే క్రోధం నియంత్రించబడుతుంది. అదొక లైన్. తర్వాత లైన్లో నాలుక నియంత్రించబడితే ఉదరం, ఉదరం నియంత్రించబడితే ఉపస్థానం. కృష్ణ ప్రేమలో ఎందుకు ఇట్లా చెప్పారు? ఇక్కడ వాక్యం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇదైతే ఈజీగా అర్థమవుతుందా? నాలుక ఈజీగా, నాలుగు తినకుండా కడుపు బొర్ర పెరుగుతుంది. అప్పుడు బొర్రకి ఏం కావాలి? ఎక్కువ ఆహారం కావాలంటుంది. అసలు ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ అయితే అక్కడ ఉండదు. సో ఎప్పుడైతే దీనికి ఫుల్ ఆహారం ఇచ్చామో దానికి ఏం కావాలా? అది ప్రెషర్ అవుతుంది కిందికి. ఇంకా నేను అనుభవించాలా, ఇంద్రియ భోగం చేయాలా, మైథునాన్ని అనుభవించాలా, పెరుగుతుంది. అందుకని బ్రహ్మచారులు చాలా నియంత్రించారు. గృహస్థులు కూడా, గృహస్థ బ్రహ్మచారులు అందరూ, భక్తియుక్త సేవ చేసే వాళ్ళంతా కూడా అది ఎలా నియంత్రిస్తామనేసి మనం డిస్కస్ చేస్తాం. ప్రభుపాద చెప్తున్నారు, లక్ష్మణ్ లేచి నిలబడు, లేకుంటే అక్కడ మందిరం ముందు ఊడ్చేసి చెత్తరా పో, ప్రసాదమాలు క్లీన్ చేయి. నిద్ర వస్తుంది, నీకు అర్థం కావట్లేదు కాబట్టి నిద్ర వస్తుంది. మనస్సు యొక్క వేగాన్ని నియంత్రించలేకపోతావు. ఇప్పుడు నేను లేపారు కాబట్టి నీకు కోపం వచ్చింది. ఎనీ ఐడియా? ఎవరైనా చెప్తారు ఈ విషయాన్ని? రాధాకృష్ణ అని పోయి చెప్తాను. అర్థం కాలేదా? ప్రశ్న ఏందని చెప్పాలా? నాలుకను నియంత్రిస్తే ఉదరం నియంత్రించబడుతుంది, ఉదరం నియంత్రిస్తే ఉపస్థాలు నియంత్రించబడతాయి. ఇది మనకు అర్థమవుతుంది. కానీ మొదటి దానిలో ఎందుకు వాక్కును పెట్టారు? వాక్కు నియంత్రించబడితే మనస్సు నియంత్రించబడుతుంది, మనస్సు నియంత్రించబడితే కోపం నియంత్రించబడుతుంది. మనస్సు కోపంకి అర్థమైందా? ఎట్లీస్ట్ మన మనస్సు నియంత్రించలేకుండా కోపం ఆగదు. మన మనస్సు నియంత్రిస్తే కోపం రాదు. ఇంకా ఎందుకంటే మనస్సు కోరికలు ఉంటాయి. అసలు కోరికలే లేవనుకో మనస్సుకు, అప్పుడు కోపం ఎక్కడ? కోపం వస్తుందంటే కోరికలు ఉన్నాయి. కోపం వస్తుందంటే నీకు కామం ఉంది. కామాత్ క్రోధోపి జాయతే. చెప్పండి. అంటే మనము మాటలు ఇప్పుడు భక్తులతో జనరల్ ఎవరితోటైనా అది మాట్లాడుతుంటే ఇది మాట్లాడుతుంటే ఏంటంటే మైండ్ కూడా పని చేస్తుంది. అంటే ఇప్పుడు తొందరగా ఏదో మాట్లాడతాం, డిస్టర్బ్ అవుతుంటాం, ఆనందం వస్తుంది, ఆనందం ఇట్లా మధ్యలో ఏంటంటే మనసుకి ఛాన్స్ ఇస్తున్నాం అన్నమాట.
నోరు కంట్రోల్ చేసుకున్నప్పుడు మనసు డిస్టర్బ్ అవ్వడము, ఆనందపడడం ఇట్లా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇది అర్థమవుతుంది. ఎందుకంటే మనస్సు నియంత్రించలేకుంటే మనసు కోరికలు తిరగకుండా కోపం వస్తుంది. చెప్పండి. మనసులో ఏదైతే జరుగుతుంది దానికి వ్యక్తం చేయడానికి నాలుకనే ఫస్ట్ పనిచేస్తుంది. మనసులో ఏదైతే జరుగుతుంది అది వ్యక్తం కానీ ఫస్ట్ నాలుకతోనే అవుతుంది. కంట్రోల్ అయితే మనసుకు నియంత్రణ ఈజీ. అది పాయింట్. మరి మనసు వాచ వేగం మనసు వేగం అని ఫస్ట్ పెట్టాలి కదా సీక్వెన్స్. అదే అన్నమాట లింక్ ఇక్కడ చర్చ అదే. ఇంకెవరైనా చెప్తారా వేరే థాట్స్ దీనిపైన, వేరే ఆలోచనలు? ఎందుకు ఇది రూపగోస్వామి వాక్కు యొక్క వేగాన్ని మొదట మనస్సు పెట్టొచ్చు కదా. మనస్సే కదా ఇప్పుడు, మనస్సే జయంపర అన్నటువంటి శత్రువు, మనస్సే పాపభూయిష్టమైన శత్రువు, మనస్సుతోనే అన్ని జరుగుతూ ఉంటాయి. అదేంది శ్లోక, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షే. వై స్పీచ్ ఇది ఈవెన్ ఫస్ట్ శ్లోక ఫస్ట్ అది అర్థమైంది. ఇప్పుడు మనం చర్చించేది ఏంటంటే ఇక్కడ స్పెషల్గా వాక్ అనేది ఎందుకు ఇచ్చారు? మొదట వాక్కు కంట్రోల్ అవుతే మనసు కంట్రోల్ అవుతుంది, మనసు కంట్రోల్ అయితే కోపం కంట్రోల్ అవుతుంది. నాలుకెందుకు ఫస్ట్ ఇచ్చారంటే ఫస్ట్ ఉపస్థాలు ఉదరము అట్లా ఇవ్వలే కదా, ఇక సీక్వెన్స్కి ఇచ్చారన్నమాట. మరి ఏం సంబంధం మనస్సుకు మాట్లాడడానికి? ఏం సంబంధం? మనసు ముందు రావాలి. మనసు చెప్తుంది కానీ నాలుక అనేది ఒకవేళ ఆపేది అనుకో మనసు చెప్పడం అనేది ఆపేస్తుంది. అంటే మనసు సూక్ష్మంది, నాకేమో గ్రాస్ ఇంకా కోరిక ఉంటుంది. భౌతికమైన విషయాల గురించి నాలుక ఎప్పుడైతే మాట్లాడతారో దాని గురించి ఆలోచిస్తుంది. అదే కృష్ణ గురించి మాట్లాడితే కృష్ణ నేను ఆలోచించి మాట్లాడతాను. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే థింకింగ్ ఫీలింగ్ ఫస్ట్ ఆలోచిస్తాను దీని గురించి. నాకు సెల్ ఫోన్ కొనాలనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఆలోచిస్తూ ఉంది, మనసు చెప్తుంది నాకు సెల్ ఫోన్ కావాలా. అప్పుడు సెల్ ఫోన్ ఎంత అండి, దీని యొక్క ఎంత, ఏ విండోస్ ఇది ఏమంటారు దాన్ని, ఏ మోడల్ ఇది, ఏ మోడల్ ఎంత వస్తుంది, ఇంకా దాంతో అదే అందరితో అదే చర్చిస్తారు అనమాట. ఎంత ఇది, ఎంత కొన్నారు మీరు, కనిపించడంతో మాట్లాడుతూనే ఉంటారు. ఎట్లా నియంత్రించడం అడగట్లేదు, ఆల్రెడీ ప్రభుత్వం చెప్తారు ఇక్కడ అంతా, ఎట్లా మనసు నియంత్రించాలా, ఎట్లా నాలుక నియంత్రించాలా, అవన్నీ ఎట్లా నియంత్రించాలి. అసలు ఏం లింక్ ఇది మనస్సుకు ఈ మాటలకు, ఏం లింక్? అది పరిష్కారం, అది పరిష్కారం. ఇక్కడ పరిష్కారం కదా. ఇప్పుడు సమస్య ఎట్లా వచ్చింది? ఇప్పుడు నాకు దగ్గు వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. దగ్గు వస్తే మామూలుగా ఏమొస్తుందంటే రకరకాలైనటువంటి రీజన్స్ వల్ల వస్తాయి. 2 years నాకు దగ్గు వచ్చింది, ఏ డాక్టర్గా అనుకోలేకపోయాడు. రీజన్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ GERD అని ఒకటి ఉంటుందంట, గ్యాస్ట్రో ఈసోఫాగస్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు దాన్ని. అయితే ఇక్కడ కడుపు ఇక్కడలోంచి యాసిడిటీ, అంటే నాకని కాదు జనరల్గా కొందరు కాఫ్ వస్తుంది, ఎన్నో కాఫ్ సిరప్స్ వాడారు, ఎన్ని చేసినా కానీ ఇక్కడ ఇన్ఫెక్షన్ అవుతూ ఉంది. కానీ యాక్చువల్లీ స్టమక్లోంచి యాసిడిటీ రావడం వల్ల ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అనమాట, ఇక్కడ థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది. మామూలుగా థ్రోట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక అజిత్రోమైసిన్, లేకుంటే కాఫ్ సిరప్, లేకుంటే గార్గలింగ్ ఇవే ఇస్తున్నారు. బట్ యాక్చువల్లీ నేను వెంట ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు థ్రోట్లో ప్రాబ్లం లేదు, నీకు థ్రోట్లో ప్రాబ్లం లేదు, నీకు స్టమక్లో యాసిడిటీ ఉంది, నీ లంగ్స్లో అందుకనే నీకు గొంతు ఇన్ఫెక్షన్ ఇమీడియట్ 3 daysలో తగ్గిపోయింది. బట్ ప్రాబ్లమ్ ఈజ్ వేర్, మనస్సు ఓకే కలత చెందుతుంది. ఇప్పుడు పరిష్కారం అడుగుతలేము ఇక్కడ. అసలు ఫస్ట్ ఏం చేస్తాడు డాక్టర్, ఈ రోగం ఎందుకు వచ్చిందని చూస్తాడు అనమాట. ఎందుకు మన మనస్సు డిస్టర్బ్ అవుతుంది, ఎందుకు మన కోపం వస్తుంది, మీకు అర్థమైందా పాయింట్? మరి లింక్ ఏంది, అసలు ఏంది అది, ఆ లింక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఇది ఓన్లీ భక్తి విద్యా పునమార లెక్చర్ వింటున్నాను, సో దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను వివరిస్తున్నాను. ఏం చెప్తున్నారంటే యాక్చువల్ ఇక్కడ
మనస్సు వచ్చేసి తమో గుణం అంటే సత్వగుణం సంబంధించినటువంటిది. కానీ ఎప్పుడైతే బద్ధ స్థితికి వచ్చిందో తమో గుణం యొక్క యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక వాక్ అనేది యాక్టివిటీ ఆఫ్ ద ఇంటెలిజెన్స్, రజోగుణం నుంచి వస్తుంది అనమాట. బుద్ధి ద్వారా పని అవుతుంది అనమాట వాక్ అనేది. అయితే బుద్ధి మనస్సును నియంత్రించాల, కానీ మనం బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి మనస్సు ఎప్పుడు కూడా బుద్ధిని నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. అసలు మనసు ఏం చేస్తుంది? అసలు మనసు ఎట్లా అంటే అసలు మనసు ఏం చేయదు. అసలు చాలాసార్లు మన కన్ఫ్యూజన్ ఏంటంటే మనస్సు ఏంది బుద్ధి ఏంది సందేహం అనమాట. మోడర్న్ అంటే ఆధునిక వాళ్ళు ఏం చేస్తారంటే మనస్సుకు బుద్ధికి వాళ్ళకి తేడా చెప్పారంట, రెండు సేమ్ అనుకుంటారు. మన లోపల కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది, సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఓకే, మనసు చెప్పింది ఈరోజు సినిమాకి వెళ్ళాలా అని చెప్పింది, అంటే వెళ్ళాలా, వెళ్దామా వద్దా, ఏ సినిమాకి వెళ్దాం, ఎందుకు వెళ్దాం, ఎవరితో కలిసి వెళ్దాం, ఏ థియేటర్కి వెళ్దాం. సో రకరకాలైనటువంటి ఆలోచనలు మనస్సు ఇచ్చేది కాదు, అది బుద్ధి అనమాట. బుద్ధి డిస్కషన్ చేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు ఇప్పుడు ఎందుకు సినిమా, నువ్వు వెళ్ళాల్సిందే, ఇది పాత నువ్వు. అసలు మనసు ఏంటంటే సంకల్ప వికల్ప, అంతే, ఓన్లీ 2 things. ఏమంటారు దాన్ని, ఇక దానిలో ఏం లేదనమాట. మనసు ఏం చేయలేదనమాట. యాక్చువల్ మనం ఎందుకు చాలా డిప్రెషన్కి వెళ్తామంటే మనసు ఏం చేయదు, అది ఏం చేయలేదనమాట. సినిమాకి వెళ్ళాలా అంతే, అంతే, అంతకంటే ఏం చేయలేదనమాట. అది నో శక్తి, అసలు మనసుకి ఏం లేదనమాట. బట్ వి ఐడెంటిఫై విత్ ద మైండ్. మనం మనసులా గుర్తిస్తాం. ఏదైనా ఉండొచ్చు, నేను ఓకే ఒక అమ్మాయిని చూడాలి, అది చూడలేదు, అది చూడలేదు, అసలు మనసు చూడలేదు అనమాట. నథింగ్ కెన్ డూ మైండ్. కానీ మన మనస్సుకు డిప్రెషన్ వెళ్ళిపోతాం. ఇప్పుడు నా మనసు చూడాలంటుంది, మనసు తాగాలంటుంది, మనసు తినాలంటుంది, మనసు చూడాలంటుంది. ఎట్లా నేను నథింగ్ కెన్ డూ మైండ్, యాక్చువల్లీ నథింగ్ కెన్ డూ. సో నా మనసు ఏం చేస్తుందంటే, సో మనకు ఆలోచిస్తున్న విషయాలపైన, ఓకే అమ్మాయిని చూడాలని కోరుకోవచ్చు. సో ఏం చేస్తాం, ఫస్ట్ మనసులో ఏదైతే ఆలోచిస్తాం మాట్లాడతాం. ఏం చేస్తాం, ఎవడున్నా పక్కన చూసేసి ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి ఇలా ఉంది, ఆ అమ్మాయి అగ్లిగా ఉంది, ఈ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి అంటే ఉదాహరణ ఇస్తున్నాను, జస్ట్ వేరే ఉదాహరణ కూడా ఇవ్వచ్చు. లేకుంటే సెల్ ఫోన్, ఓకే సెల్ ఫోన్ కావాలని కోరుకో, ఈ సెల్ ఫోన్ చాలా బాగుంది, ఇంకా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అది మాట్లాడుతూ ఉంటుంది అనమాట. కానీ బుద్ధి ఏం చేస్తుందంటే, అసలు బుద్ధి డిస్క్రిమినేషన్ చేస్తుంది అనమాట, దాని గురించి మాట్లాడాలా వద్దా అనేసి. అయితే ఏం చేస్తుందంటే, ఇక్కడ మనస్సు బుద్ధిని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఏదైతే మనం ఆలోచిస్తామని మాట్లాడేస్తాం అనమాట. ఇంకా సెల్ ఫోన్ గురించి కావాలని కోరిక కలిగింది మనసు. సో ఇంకా దాని గురించి సెల్ ఫోన్ గురించి మాట్లాడుతూనే ఉంటారు. మనం ఏదైనా వెహికల్ కొనాలనుకోండి, ఆ వెహికల్ గురించే మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఇల్లు గురించే మాట్లాడుతూ ఉంటాం. సో ఎప్పుడైతే అది అలో చేస్తామో ఆ మనస్సును, ఆ బుద్ధిని, అంటే వాక్కును, ఎందుకంటే వాక్కు ఇంటెలిజెన్స్ యొక్క యాక్టివిటీ. సో అప్పుడు మనం ఏమవుతుందంటే మన బుద్ధిని కోల్పోతాం, మాట్లాడుతూనే ఉంటాం. ఆవిడ బుద్ధి మనస్సును కంట్రోల్ చేయదన్నమాట. బట్ మనం దాన్ని మాట్లాడకుండా ఉంటే, ఒక ఈ సెల్ ఫోన్ గురించి కానీ ఏం మాట్లాడాలి, ఎవరితో కూడా మాట్లాడాలని చెప్తోంది మైండ్, కానీ మాట్లాడడం మనం అవసరం లేదు, ఈ ఫోన్ మనకు అవసరం లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ వాక్కు కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే వాక్కు కంట్రోల్ అవుతుందో, నియంత్రించబడుతుందో, మనస్సు కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్ చిన్న ఉదాహరణ, మారదు ఉదాహరణ. పిల్లోడు ఏడుస్తున్నాడు, నాకు చాక్లెట్ కావాలా. తండ్రి ఏం చేస్తాడు, వీడు ఒకటే ఏడుస్తూనే వదిలేస్తాడు, అతన్ని వదిలేస్తాడు. వీడు ఇట్లే అరుస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు, ఏడుస్తాడు, వదిలేస్తాడు. లేకుంటే 5 స్టార్ చాక్లెట్ కావాలా, 3 స్టార్ చాక్లెట్ కావాలా, 10 స్టార్ చాక్లెట్ కావాలా, అడిగి నాకు ఇది వద్దు, నాకు అది కావాలా. ఇంకా పిల్లోడు ఇంకా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. బట్ ఎప్పుడైతే అక్కడ నో చాయిస్ ఇస్ నాట్ గివెన్ టు మైండ్, బికాజ్ మనస్సు ఎక్స్ప్రెస్ చేస్తుందంట. మనస్సు ఇంద్రియాల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంది. మనస్సు చూడాలనిపించిన ఇమీడియట్ కళ్ళతో చూస్తాను,
ఎట్లా మనస్సు ద్వారానే అన్ని 1 పాయింట్ ఇది కరెక్ట్. ఓకే, మనస్సు ద్వారానే అన్నీ ఇంకా ఇంద్రియ విషయాలపైన వెళ్తూ ఉంటుంది మనస్సే ఇది. కానీ మనం చూడలేదనుకోండి, ఒక ఇంద్రియ విషయం మనం చూడలేకుంటే ఏం చేస్తుంది మనస్సు? ఏం చేయదు. సేమ్ ఇప్పుడు మనకు తినాలనిపించింది, బట్ మనస్సు ఏం చేస్తుంది? ఈ యొక్క ఇంద్రియాలను ఉపయోగిస్తుంది అనమాట. ఇంద్రియాలను ఉపయోగిస్తుంది, నాలుగదా తినాలనిపిస్తుంది. మనం నాలుకని యాక్టివేట్ చేయకుంటే అదేం చేస్తుంది మనసు? ఏమవుతుంది? కంట్రోల్ అవుతుంది యాక్చువల్గా, బికాజ్ యూఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ దట్ థాట్స్. సో ఆటోమేటిక్గా అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది కొంచెంసేపు. తర్వాత ఏం చేస్తాం? పాజిటివ్ ఎంగేజ్మెంట్. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పాడు కృష్ణ ప్రేమ, అప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడాలి. సెల్ ఫోన్ గురించి మాట్లాడడం, కృష్ణుడి గురించి మాట్లాడతాం. కృష్ణుడి గురించి మాట్లాడితే ఏం చేస్తుంది మనసు? ఓ, నాకు చాక్లెట్ కొనియట్లేదు, లేదు నేను చాక్లెట్ నువ్వు తినకూడదు, నీకు దగ్గుంది, కావాలంటే నీకు బిస్కెట్ కొనిస్తాను. సరేలే, నీకు బిస్కెట్ సింపుల్ అన్నాడు. జస్ట్ మనస్సును కంట్రోల్ చేసుకోవడానికి విధానం అన్నాడు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కీర్తనం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేసి. ఎందుకని జపం చేయడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. అక్కడ బయట వెళ్ళి చాంటింగ్ చేయి, హరే కృష్ణ 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 హరే. ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్. నిద్రపో, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. నెగ్లెక్టింగ్ సింపుల్ మెడిసిన్. మనం ఏం చేస్తాం? బయటికి బయటికి వెళ్ళాలని చెప్పింది, ఇమీడియట్గా ఏం చేస్తుంది? ఇంకా ఇంటెలిజెన్స్ ఏం చేస్తే సరే వెళ్తాం, మాట్లాడతాం అని. అసలు టంగ్ కంట్రోల్. అందుకనే రూపరఘునాథ్ మహారాజ్ మనం చూడొచ్చు, అంటే 30 రోజులు ఉన్నారు, 40 రోజులు ఉన్నారు. ఎన్నిసార్లు ఇఫ్ యాక్చువల్లీ కృష్ణ చైతన్య ప్రచారం అని లేకుంటే ఐ క్లోజ్ మై మౌత్, జస్ట్ చాట్. మహారాజ్ ఎక్కువ మాట్లాడరు అనమాట. మామూలుగా కారులో వెళ్తే ఇంకొక పర్సన్ తీసుకెళ్ళాలంటే, అంటే ఏ పనున్న మహారాజ్ మీకు ఇట్లా వెళ్ళిపోతా అంటే కూడా నో, ఇంకో పర్సన్ తీసుకొస్తే ఐ విల్ టేక్ ట్యాక్సీ అంటారు. ఐ విల్ టేక్ ట్యాక్సీ. నో, ఐ డోంట్ నో. ఏం చేస్తాను మహారాజ్? కారులో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడారు అంట, 2 పదాలు 3 పదాలు నాకు. ఎందుకంటే ఫోకస్. అంటే రీజన్ మనం అడగాలి, ఎందుకు మహారాజ్ మీరు మాట్లాడని అడగలేదు. బట్ ఈవెన్ కృష్ణ చైతన్యం గురించి ప్రశ్న అడిగినా మాట్లాడారు అన్నమాట. జస్ట్ చాంటింగ్ చేస్తారు, కృష్ణుడి గురించి ఆలోచిస్తారు. ఈజ్ ఫోకస్. మేబీ ఎనీ యాక్సిడెంట్ మే హ్యాపెన్. మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం అనుకో, సడన్ గా ఏమైనా ఇంకో మనిషి ఉన్నాడంటే ఇంక మాట్లాడుతూనే ఉంటాం అనమాట. అంటే నేను కూడా ఎక్కువ మాట్లాడుతుంటాను, ఎక్కువ. నేనంత చెప్పేంత అర్హత నాకు లేదు, అధికారం లేదు. బట్ ప్రయత్నిస్తే అంటే కొందరికి ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు అనమాట. యాక్చువల్లీ తక్కువ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎక్కువ పని చేస్తారు. ఎక్కువ మాట్లాడుతుంటారు వాళ్ళు, ఒకటే వాగుతూ ఉంటారు ఎప్పుడు. మన నారాయణ నరసింహ కూడా ఇదే ఫార్ములా అనమాట, బెగబెక్క ఆపండి, మాట్లాడకండి. హరే కృష్ణ చెప్పండి. రోజు ఒక 50 సార్లు నుంచి 100 సార్ల వరకు చెప్తారు మీరు మాట్లాడొద్దు అనేసి. వీళ్ళ మైండ్ ఎందుకు కంట్రోల్ కాదు? మాట్లాడుతూనే ఉంటారు అనమాట. ఏం మాట్లాడతారు? ఇది ఇట్లా అయింది, అది అట్లా. ఏం మాట్లాడుతారో తెలియదు, మాట్లాడుతూనే ఉంటారు. 1 గంట 2 గంటలు 3 గంటలు. మీరు మనకు వదిలేసాం అనుకోండి, పిల్లలకు కృష్ణుడి గురించి కాకుండా రోజంతా మాట్లాడతారు. మేబీ మధ్యలో కొంచెం కృష్ణుడి గురించి ఏమైనా మాట్లాడుతారు, వచ్చాం ఈ భక్తుని గురించి, ఆ భక్తుని గురించి. ఫాల్ట్ ఫైండ్ ఇన్ ద డేంజర్ అంటే మాట్లాడితే ఒక మనిషి, ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిస్తున్నాం, ఇతను ఇట్లా చేశాడు, మంగళారతి రాలేదు. కానీ అది మనం మాట్లాడినామంటే ఏమవుతుంది? అపరాధం అయిపోతుంది ఇమీడియట్గా. మన మనస్సు ఇంకా అపరాధాలు చేస్తూనే ఉంటుంది. నీకు అనవసరం, నీకు ఆయన ఏం చేసినా నీకు అనవసరం. ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు మాట్లాడొద్దు ఈ విషయాన్ని, ఏ భక్తులతో నువ్వు మాట్లాడొద్దు. అది మనసులోనే ఉంటుంది అది. సో అప్పుడు ఇక వినక, ఇతను చాలా మొద్దుబారిన మనిషి, అంటే జడభరతుల్లాగా మనసు ఏమనుకుంటుందో, ఇతను జడభరతుల్లా ఉన్నాడు, ఇంకా నేను అనవసరంగా ఎందుకు ఇతనికి. ఏం చేస్తుంది మనసు? ఆటోమేటిక్గా డైవర్ట్ అయిపోదు. ఓకే సరే, ఇంక అట్లీస్ట్ కృష్ణుని గురించి అనే చెప్తాను. సో కృష్ణుని గురించి మాట్లాడమని చెప్తుంది. ఓకే, అతను వచ్చాడు, ఆయన దగ్గర వెళ్ళి ప్రచారం చేయాలి. ఆయనకు హరే కృష్ణ మంత్రం గురించి చెప్పాలి, ఆయనకు బుక్ తీసుకోమని చెప్పాలి. మనస్సు పాజిటివ్ ఎంగేజ్మెంట్ కోసం ఆటోమేటికలీ ట్రైస్. సో మన మనసు ఏం చెప్తే ఏమవుతుంది అంటే, అందుకని ఫస్ట్ నాలుక కంట్రోల్ కావాలి. అందుకే ఫస్ట్ వచ్చిన వాళ్ళగా మీరు ఫస్ట్ జపం చేయండి, వాగకండి. మీరు భాషలో ప్రభుపాద అదే చెప్తున్నారు. కప్ప గురించి వచ్చింది. కప్ప ఒకటే, వర్షం పడగానే మామూలు చలికాలం పాములు తక్కువ వస్తాయి, వర్షాకాలం రాగానే ఇంకా పాములు వస్తాయి. ఎందుకంటే ఎండాకాలం అంతా వేడిగా ఉంటాయి కదా. వర్షం పడగానే చూడండి పాములు విరిగిపోతాయి.
అండ్ కప్పలకి ఏంటంటే ఆనందంతో కంట్రోల్ చేసుకోకుండా వర్షం పడగానే అరుస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ కొత్తగా వచ్చిన అదేం సౌండ్ నాకు తెలియదు, కొన్ని వందల వేల కప్పలు అన్నాడు. ఆ సౌండ్ తట్టుకొని నిద్రపోలేకపోయాయి, కొన్ని అరుస్తూనే ఉంటాయి. అండ్ పాములు వచ్చి తింటూనే ఉంటాయి. సో మనం ఒకటి అరుస్తూనే ఉంటాం, వాగుతూనే ఉంటాం అన్నమాట. ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు అన్నమాట. కొందరు లెస్ ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మన ఇంటెలిజెంట్ పని చేయాలి, ఒకటే మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడాలంటే సరే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు అందుకనే అది ఆర్టిఫిషియల్ కంట్రోల్ కాదు, అది మొత్తం ఆపుకోవడం. ఎందుకంటే మాట్లాడడం అనేది మన అందుకనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళన్నీ కూడా హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్స్, ఏదంటే అది నువ్వు వ్యక్తం చేయొచ్చు, అందరికి ఏదో చెప్పుకోవాలనిపిస్తుంది. అందుకని కొందరు వింటేనే వాళ్ళు ప్రశాంతత, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మనం వినాలన్నమాట. వింటే చాలు. స్పెషల్గా లేడీస్ వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే మనం వినాలన్నమాట. మామూలుగా గృహస్థులకు ఐడియా వినలేదంటే చాలా డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళు. మనం వినాలన్నమాట. పిల్లలు ఏం చెప్పాలనుకున్నా వాళ్ళు వినాలన్నమాట. కంట్రోల్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు మనసులో వచ్చి ఇంకా చెప్పొచ్చుకోవాలన్నమాట. చెప్పకుండా ఏమవుతుంది, లోపల చాలా ఉడికిపోతుంది అన్నమాట. సో బట్ ఎప్పుడైతే మనం నియంత్రిస్తామో ఇక వాక్కును ఎప్పుడైతే నియంత్రిస్తామో మనస్సు నియంత్రించబడుతుంది అన్నమాట. మనం వాక్కు గురించి పెద్ద పట్టించుకోం, కానీ ఓల్ శాస్త్రంలో ఎన్నిసార్లు చెప్పారు, కృష్ణుని కోసమే మాట్లాడాలా, కృష్ణుని నామాన్ని జపించాలా, కీర్తనీయ సదాహరి అంటే దాని మీనింగ్ అని వేరే మాట్లాడదు. అప్పుడు మనసు కంట్రోల్ అవుతుంది అన్నమాట. నా మనసు ఇంటర్లెక్ట్ చెప్తే నా మనసు కంట్రోల్. సో అందుకే కంటిన్యూస్గా, అందుకని మనం ప్రచారం చేస్తామంటే చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది మనసు. ప్రచారంలో ఉంటే చాలా హ్యాపీగా ఉంది, బుక్ డిస్ట్రిబ్యూషన్లో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మొత్తం కృష్ణ గురించి మాట్లాడుతున్నాడు, వేరే విషయాలు ఏం మాట్లాడదాం. ఆయన దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తీసుకొని అదే మాట్లాడతాం, వెళ్ళేసి సెల్ ఫోన్ గురించి మాట్లాడతామా, అమ్మాయిల గురించి మాట్లాడతామా, అనవసర విషయాలు మాట్లాడడం. బుక్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటే ఏమవుతుంది, మైండ్ ఈజీ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ పుస్తకాల గురించే మాట్లాడుతూ ఉంటాం. ఎంత కృష్ణుని గురించి మాట్లాడితే అంత మనస్సు నియంత్రించబడుతుంది. ఎంత చెత్త విషయాలు మాట్లాడతామో అంత మనస్సు అన్కంట్రోల్ అవుతుంది. ఎందుకు జనాలకు మనస్సు అటెన్షన్ లేదంటే సెల్ ఫోన్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని మాట్లాడుతున్నారు, మొత్తం సో మచ్ నాన్ సెన్స్, ఎన్ని విషయాలు ఉన్నాయి. నవలలో మాట్లాడుతూ ఉన్నాయి, పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి, ఇంటర్నెట్ మాట్లాడుతూ ఉంది, యూట్యూబ్ మాట్లాడుతూ ఉంది, ఫేస్బుక్ మాట్లాడుతూ ఉంది, ఇంకోటి ఏంది కొత్త వచ్చింది, ట్విట్టర్ మాట్లాడుతూ ఉంది, వాట్సాప్ మాట్లాడుతూ ఉంది, ఇంకా ఇన్స్టాగ్రామ్ మాట్లాడుతూనే ఉంది. ఎంతోమంది మాట్లాడాలనుకోండి. నేను న్యూస్ ఓపెన్ చేసి వస్తూనే ఉంటాను, TV9, TV10, TV11 మాట్లాడుతూనే ఉంటాను. ఎన్ని ఛానళ్ళు, 365 ఛానల్ మొత్తం ఎన్ని, 1000 ఛానల్ పైన. అందరూ మాట్లాడాలనుకుంటూ ఉంటారు ప్రపంచం. మరి కృష్ణ గురించి మాట్లాడమని ఎంతమంది, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, చాలా తక్కువ. ఇప్పుడు మేబీ ఆన్లైన్ ప్రీచింగ్ పెరిగింది, అందుకని ప్రతి ఒక్కరు మాట్లాడాలనుకుంటారు. యాక్చువల్లీ అందరూ కూడా ఉపన్యాసం ఇవ్వాలనుకుంటారు, చెప్పాలనుకుంటారు. సో ఇక మాట్లాడడం అనేది ఒక సహజ లక్షణం. మౌనవ్రతాన్ని చేయలేం మనం, మౌనంగా ఉండలేం. సో మాట్లాడాలి. ఇక గోలోకంలో మొత్తం కృష్ణ గురించే మాట్లాడతారు. బృందావనంలో మొత్తం కృష్ణ గురించి, నవద్వీపులో మొత్తం కృష్ణ గురించే, మొత్తం జగన్నాథపురంలో జగన్నాథ్ గురించి. వేరేం మాట్లాడను వాళ్ళు, వేరే విషయాలు ఏమున్నాయని మాట్లాడను కదా, అన్ని కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలు. సో అందుకని మొట్టమొదట యొక్క వాక్కు యొక్క వేగం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎప్పుడైతే వాక్ అనేది నియంత్రించబడుతుందో మనస్సు నియంత్రించబడుతుంది, మనస్సు నియంత్రించబడితే క్రోధం నియంత్రించబడుతుంది. సో ఈ మూడు ఒక సీక్వెన్స్లో ఉంటాయి అన్నమాట. టైం అయిపోయింది, మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది. అంటే వాచో వేగం బుద్ధి వేగం అంటే బుద్ధి ద్వారా వస్తున్నాయని చెప్పారు కదా, మనసు బుద్ధిని ఓవర్కమ్ చేసినందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాము. బుద్ధి మనసును ఓవర్కమ్ చేస్తే మాటలు కంట్రోల్ అయిపోతాయి అన్నారు. సో మరి ఇక్కడ బుద్ధి వేగం అని బుద్ధి వచ్చేసి సెటిల్ యాక్టివిటీ కదా అది. ఫస్ట్ గ్రాస్ నుంచి సెటిల్కి వస్తుంది.
బుద్ధి ఎందుకు పెట్టలేదు అనేసి. బుద్ధి యొక్క వేగం. బుద్ధి యొక్క వేగం మీకు వాక్కుగా రిప్రజెంట్ అవుతుంది కాబట్టి అది బయటికి ఆ విధంగా యాక్టివిటీ అవుతుంది. ఇంటెలిజెన్స్ వచ్చి ఓన్లీ బుద్ధి, ఓన్లీ వాక్యే కాదు, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు ఇంటెలిజెన్స్తో కంట్రోల్ కావాలి. బుద్ధి అనేది మనసుతో కంట్రోల్ కావాలి. ఇంద్రియాలన్నీ కూడా బుద్ధితోనే, మొత్తం బుద్ధితోనే కంట్రోల్ అయ్యేది. సో బుద్ధిని కంట్రోల్ చేసుకోవడం అని ఉండదు, బుద్ధిని ప్యూరిఫై చేసుకోవడం అని ఉంటుంది. బుద్ధి యొక్క అర్జన ఉండదు ఇక్కడ. ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అనేది అది వేగం కాదు కదా. బుద్ధి యొక్క యాక్టివిటీస్ పవిత్రీకరణ చేయాలి. తప్పుడు సలహా ఇచ్చేటప్పుడు తర్వాత మరి వెంటనే మరి మంచి సలహా కూడా ఇస్తుంది. ఏం చేస్తుంది మంచి సలహా బుద్ధి ఇస్తుంటుంది. బుద్ధి కూడా మన పవిత్రం కాలేదు. ఇప్పుడు భక్తియుక్త సేవ చేస్తున్నాం, కొంచెం పవిత్రమైంది. కొన్నిసార్లు మంచి సలహా ఇస్తుంది, కొన్నిసార్లు చెడ్డ సలహా ఇస్తుంది. అపవిత్రమైనటువంటి బుద్ధి చెడ్డ సలహా ఇస్తుంది. ఒకేసారి పవిత్రం కాదు కదా, గ్రాడ్యువల్గా పవిత్రం అవుతుంది. సో మనసు చెప్తుంది ఈరోజు మంగళారతి రాకుండా పడుకుందాం అనేసి, అదొక ఆలోచన ఇస్తుంది. సో బుద్ధి చెప్తుంది అవును పడుకుంటే మంచిగా అసలు మనం లేవకూడదు, ఉదయం లేస్తే మళ్ళీ జ్వరం ఎక్కువైపోతుంది, ఉదయం స్నానం చేస్తే జ్వరం ఎక్కువైపోతుంది, అసలు ఉదయం లేవడం ఎందుకు, అసలు నాకు ఎట్లా జ్వరం వచ్చింది కదా, రకరకాల ఆలోచనలు ఇస్తుంది. కానీ ఒకవేళ పవిత్రమైన బుద్ధి జ్వరం వచ్చినా సరే ఏది వచ్చినా సరే మంగళారతి మాత్రం అటెండ్ కావాలి అని బుద్ధి చెప్తుంది. భక్తితో సేవ చేస్తున్నాం కదా, పవిత్రమవుతుంది కదా. బుద్ధి యోగం, దదామి బుద్ధి యోగం, బుద్ధి యోగం చేస్తున్నాం. హోల్ కృష్ణ చైతన్యం ప్రాసెసే బుద్ధిని పవిత్రీకరణ చేయడం కోసం. బుద్ధి పవిత్రమైందంటే మనసుని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు మనస్సు బుద్ధిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ జరుగుతుంది. మన మనస్సు బుద్ధిని కంట్రోల్ చేస్తుంది. మనస్సు మంగళారతికి వెళ్ళొద్దంటే ఓకే సరే సరే కరెక్ట్ మంచిగా చెప్పి సరే బుద్ధి వింటుంది అనమాట మనస్సు. ఇప్పుడు మనస్సు చెప్పింది బుద్ధి వినకూడదు అనమాట. మనసు మంచి సలహాలు కూడా ఇస్తుంది భక్తియుక్త సేవలు చేస్తే. బుద్ధి కూడా మంచి సలహాలు ఇస్తుంది, చెడు సలహాలు ఇస్తుంది. కానీ ఇక్కడ దాని ఆ సలహా మంచిది ఇచ్చినప్పుడు అది ఇంకా మన బుద్ధి ఇంకొంచెం పవిత్రీకరణ అయింది అనుకోవాలి. చెడు సలహా ఇస్తే ఇంకా పవిత్రీకరణ కాదనుకో. శాస్త్రం ద్వారా, గురువు యొక్క ఆదేశం ద్వారా వెళ్ళేసి అక్కడ ఇప్పుడు క్లాస్ అవుతా ఉంది, నిద్ర వస్తుంది, ఏం వింటాంలే అక్కడ వెళ్ళి పడుకోమని చెప్తుంది మైండ్. శాస్త్రం ఏం చెప్తుంది, రోజు భాగవతం క్లాస్ అటెండ్ కావాలని చెప్తుంది. నష్టప్రాయ సముద్రేషు నిత్యం భాగవతం సేవ. ప్రభుపాద చెప్పారు రోజు క్లాస్ అటెండ్ కావాలి, గురువు చెప్పాడు. సో ఆ విధంగా మన ఇంటెలిజెన్స్కి చెప్పాలి. క్వశ్చన్ ఏంటంటే బుద్ధి కూడా చెడ్డ సలహాలు ఇస్తుంది కదా, అదేనా? ఇస్తుంది, కంపల్సరీ ఇస్తుంది. మన బుద్ధి లేకనే కదా ఇట్లా. బుద్ధి బాగుంటుంది, మన బుద్ధి మంచిగా పనిచేసి ఇక్కడ ఎందుకు ఉంటాం అసలు. మనసు కూడా ఎప్పుడైతే భగవంతుడు కూడా కేంద్రీకృతం అవుతుందో అప్పుడు రాష్ట్రం కూడా కంట్రోల్ అవుతుంది. మనస్సు ఎప్పుడైతే కృష్ణుడి పైన కేంద్రీకృతం అవుతుందో కృష్ణుడి గురించి మాట్లాడాలనిపిస్తుంది. కృష్ణుడి గురించి మాట్లాడాలనిపిస్తుంది. మనసు ద్వారా ఆఫ్ కోర్స్ అవుతుంది. కానీ నువ్వు చెత్త విషయాలు మాట్లాడుతూ మనసు కంట్రోల్ అయ్యేది కాదు కదా. మనసు కృష్ణుడి గురించి ఆలోచించాలంటే, ఇప్పుడు నేను సెల్ ఫోన్ గురించి రోజంతా మాట్లాడాను, ఆ కృష్ణుడి గురించి ఆలోచిస్తుంది మనసు ఆలోచించదు. అదే దాని గురించి నాకు ఈరోజు నైట్ కలబడింది అని చెప్తూ ఉంటారు. నాకు ఈ కలబడింది, ఆ రోజంతా ఏదైతే మాట్లాడతామో అదే పడుతుంది కదా, మనసు అదే ఆలోచిస్తుంది. రోజంతా కృష్ణుడి గురించి మాట్లాడినాం అనుకో, నువ్వు కృష్ణుడి గురించి ఆలోచిస్తాం. మనం బాగా డిస్కస్ చేస్తూ ఉంటాం. ప్రభుపాద గురించి డిస్కస్ చేసాం ఈరోజంతా 4-5 గంటలు చర్చించాం. నైట్ ప్రభుపాద కళ్ళలోకి వస్తారు కదా, మనసు ఆలోచిస్తుంది. నైట్ ప్రభుపాద గురించి ఆలోచిస్తుంది.
అంటే నీ ఉద్దేశం చెత్త విషయాలు మాట్లాడినా సరే మనసు కృష్ణ గురించి ఆలోచిస్తాందా? ఇది వాచోవేగం తర్వాత మనసు, మన మనసు ఇవన్నీ భక్తియుక్త సేవలో సైమంటేనియస్ అన్ని పవిత్రం అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంత కాంప్లికేట్ లేకుండా ఈజీగా అర్థం చేసుకోవాలంటే జస్ట్ భక్తియుక్త సేవ చేస్తే అన్ని ఇంద్రియాలు, బుద్ధి, మనసు అన్ని పవిత్రం అయిపోతాయి. అర్థం చేసుకోవడానికి అవసరం లేదు యాక్చువల్లీ ఇదంతా కూడా. ఎందుకంటే అది ఎట్లా అవుతుందో నాకు తెలియదు కదా. ఎట్లా అవుతుందో తెలియదు. డాక్టర్ని అడిగినా అనుకో, మీరు గుండె ఆపరేషన్ చేశారు, ఫస్ట్ గుండెలోంచి ఏం తీశారు, ఫస్ట్ రక్తం తీసారా, లేదంటే నాళాలు తీసారా, లేదంటే ఇది తీసారా, అది మనకు తెలియకున్నా కానీ గుండె ఆపరేషన్ చేస్తే మనకి ఎట్లా సర్జరీ అవుతుంది భక్తియుక్త సేవ ద్వారా. సర్జరీ అయినప్పుడు ఏనే డజన్ మ్యాటర్, ఫస్ట్ బుద్ధిని క్లియర్ చేస్తారా, మనసు క్లియర్ చేస్తారా, ఓవరాల్గా అన్ని ప్యూరిఫై అవుతూనే ఉంటాయి గ్రాడ్యువల్గా. క్రమక్రమంగా అన్నీ, మనస్సు పవిత్రం అవుతుంది, బుద్ధి పవిత్రం అవుతుంది, ఇంద్రియాలు పవిత్రం అవుతాయి. భక్తియుక్త సేవ అన్ని ఋషికేశ సేవనం భక్తిలో చేతాయి. అన్ని ఇంద్రియాలను అన్ని పవిత్రం చేసేస్తుంది. దట్ ఈస్ ద గ్లోరీస్ ఆఫ్ డివోషన్ సర్వీస్. ఇప్పుడు ఆ టాపిక్లో అదే వస్తుంది యాక్చువల్గా. ఇంకోటి క్వశ్చన్ ఏమంటే, ఇక్కడ ప్రభుపాద వారు వాచో వేగం, మనస క్రోధ వేగం ఉన్నది. అసలు ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ యొక్క ప్రశ్న ఎందుకు ఇది చర్చించారు అనేసి మీరు రేపు చెప్పాలి. ఈరోజు చదవండి, దానికి ఏం సంబంధం ఉంది. డైరెక్ట్ వాక్కు వేగం నుంచి వెళ్ళవచ్చు కదా, మనసు గురించి చర్చించవచ్చు కదా. ఎందుకు ఈ పశ్చాత్తాపం గురించి చర్చిస్తున్నారు ఇక్కడ ప్రభుపాద వారు? దానికి లింక్ ఏంది అసలు? తర్వాత మనస్సు వాక్కు గురించి వచ్చింది, వాక్కు గ్రాడ్యువల్గా. బట్ వై దెర్ ఇస్ అ డిస్కషన్, అటోన్మెంట్ గురించి ఎందుకు చర్చ వచ్చింది అనేది మీరు చెప్పాలి. మనసులో ఒక ఆలోచన వస్తే అది ఎవరికి పర్పట్లో ఉందా ఈ శ్లోకం? స్టార్టింగ్ అదే అవుతుంది కదా, పశ్చాత్తాపం గురించి, 3 రకాల ఇంటెలిజెన్స్ గురించి అవన్నీ చర్చిస్తున్నారు. ఎందుకు దాన్ని చర్చిస్తున్నారు? మనసులో ఏమైనా ఎవరి గురించో కానీ ఏదైనా ఆలోచన వచ్చిందన్నమాట, అది ప్రసాదం అయిందా? అడుగు. ఎవరితో ఎక్స్ప్రెస్ చెప్పలే అంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోతుంది, కంట్రోల్ చేయలేము అనమాట. చెప్పేసామనుకోండి ఎవరికైనా, అది చెడు అయినా మంచిదైనా, అప్పుడు మనసు సాటిస్ఫై అయిపోతుంది. అప్పుడు హింసించదు. అంటే అది వేరే దాని కిందకి వస్తుంది. అంటే మన మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు వేరే వాళ్ళకి చెప్పుకోవడం ద్వారా మనకు మార్గదర్శకత దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి షేర్ చేసుకోవడం, అది మనకు తర్వాత శ్లోకంలో వస్తుంది. గుహ్యమఖ్యాతి పుచ్చతి దానిలో వస్తుంది. ఓకే, మన మనస్సు కలత చెందుతోంది, మనస్సు వస్తూ ఉంది, మనస్సు సమస్యలు చెప్తా ఉంది. సో అవన్నీ మనం షేర్ చేసుకుంటే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా చెప్పుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి కలతను మనసులోనే పెట్టుకుంటే అది ఇబ్బంది అవుతుంది. అది తప్పేం కాదు, అది షేర్ చేసుకోవడం. అది ప్రగల్భ కిందికి రాదు కదా. అది నువ్వు మార్గదర్శకత్వాన్ని తీసుకుంటున్నావు అక్కడ. మన సీనియర్స్ దగ్గరికి వెళ్ళేసి నా మనసు ఇట్లా చెప్తా ఉంది, అది మార్గదర్శకత కిందికి వస్తుంది, అంతేగాని అది ప్రగల్భ కిందికి రాదు. కానీ ఇప్పుడు నా మనసులో వేగం వస్తుంది, నేను సెల్ ఫోన్ కొనాలా, సెల్ ఫోన్ కావాలా, సెల్ ఫోన్ వెళ్ళేసి సెల్ ఫోన్ గురించి మాట్లాడినాం అనుకో, అప్పుడు పోతుంది. ఆ సెల్ ఫోన్ గురించి పోతుంది, బట్ మళ్ళీ ఇంకా మాట్లాడడం ద్వారా ఇంకా కోరిక పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నా మనసులో ఏదో చెత్త విషయాలు ఆలోచిస్తుంది, ఆ చెత్త విషయాలు ఇంకోరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అటు చెత్త విషయాలు రాకుండా ఉండడం కోసం షేర్ చేసుకోవాలి. నా మనసులో ఇదంతా జరుగుతూ ఉంది, ఇది నేను ఎందుకు వస్తున్నాయి, దీన్ని ఎట్లా బయటపడాలి, దానికోసం చర్చించడం ప్రజలు పారారు. దాన్ని అది అనవసరమైన మాటలు కావు కదా అవి. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మనసులో ఉన్నది మాట్లాడొద్దనేసి చెప్పట్లేదు ఇక్కడ. మనసులో ఉన్నది ఇతరులతో చెప్పుకోవాలా, ఎవరైతే మార్గదర్శకత ఇస్తున్నారో. అంటే మన మనసులో ఏదైతే ఆలోచిస్తామో అది మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే ఆ బరువు తగ్గుతుంది. మనకు ఈ విధంగా ఆలోచించడం తప్పు, గురువు సాధు శాస్త్రం ద్వారా మన మార్గదర్శకత దొరుకుతుంది. అప్పుడు బుద్ధి ద్వారా మన మనస్సు కంట్రోల్ చేయొచ్చు అనమాట. సింపుల్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనం అనవసరమైన విషయాలు మాట్లాడదు. సింపుల్గా వెళ్ళాలి. అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటే ఏంటంటే మన మనస్సు కంట్రోల్లో ఉండదు. కృష్ణ గురించి మాట్లాడాలి, కృష్ణ చైతన్యం గురించి మాట్లాడాలి, కృష్ణ సేవ గురించి మాట్లాడాలి, కృష్ణ భక్తుల గురించి మాట్లాడాలి. అప్పుడు మన మనస్సు నియంత్రణలోకి వస్తుంది. సో మన మనస్సు నియంత్రించలేకుండా రోజంతా చెత్త విషయాలు మాట్లాడుతూ నేను కృష్ణ గురించి ఆలోచిస్తా అంటే అసాధ్యం కాదు. అందుకని వాక్కువే. నేను రోజంతా చెత్త తింటాను, మొత్తం నాలుక పైన అన్ని మాంసం, మద్యం, జూదం, మాంసం అంతా తింటాను, ఏదైనా అన్ని భగవంతుడికి అర్పించిన పదార్థాలంతా నాలుకతో తింటాను, నేను ఉదరాన్ని ఉపస్థాన్ని కంట్రోల్ చేస్తానంటే కాదనమాట. సో దెర్ ఇస్ అంటే ఇక్కడ ఈ వాక్ నియంత్రణ అనేది కూడా నొక్కి చెప్పబడింది. ఇక్కడ వాక్కు నియంత్రణ కూడా ముఖ్యమే.
మనం ఎప్పుడు మనస్సు బుద్ధి గురించి మాట్లాడుతుంటాం, వాక్కు గురించి ఎక్కువ మాట్లాడాం. కానీ వాక్కు కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అందుకనే రూప గోస్వామి ఒక వేగాల్లో ఇక్కడ యాడ్ చేశారు అని పాయింట్. ఏది ముందు చెప్పారు, ఏది తర్వాత చెప్పారు, దట్స్ నాట్ ద మ్యాటర్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ అది టెక్నికల్గా ఎక్స్ప్లెనేషన్ అంతే అది. బట్ ద మెయిన్ ఇక్కడ ఎసెన్షియల్ ప్రిన్సిపల్ దట్ టంగ్ నీడ్ టు కంట్రోల్. వాక్కు అనేది వాక్కు యొక్క వేగం. ఇది ఇంద్రియాల యొక్క ఇది ఇంద్రియ విషయాలు. ఏదది ఏమంటారని వాక్కు దేని కిందకి వస్తుంది? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల కిందకి వస్తుంది. అంటే బాడీ యొక్క యాక్టివిటీస్ కర్మేంద్రియాల కిందకి వస్తున్నాను. సో అవి కూడా కంట్రోల్ కావాలనేసి. బయట వాళ్ళతో మనం రోజు మొత్తం మాట్లాడుకుంటాం కదా, అయితే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అవే వాళ్ళ చూసుకొని మనకు వస్తుంటాయి. అవి అంటే వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? ఓకే, మీరు ఇటుకలు పెట్టండి, మీరు మట్టి దొక్కండి, మీరు పెంకలు వేయండి. సో అది మరి భౌతికమైన విషయం కాదు కదా. ఇటుకలు దొక్కేందుకు భగవంతుడి సేవ కోసం దొక్కమని చెప్తున్నాం మనం. ఈ ఇటుకలు ఎలా ఉన్నాయి, ఈ ఇటుకలు బాగున్నాయి, ఉదాహరణకు మన ఒక ఆయన కలెక్టర్ ఫ్రెండ్ అంటే ఆయన వచ్చారు. సో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడింది మనం వినాల్సి వస్తుంది వచ్చినప్పుడు. సో సడన్గా పాలిటిక్స్ స్టార్ట్ అయినవాడు. సో పాలిటిక్స్ ఈయన ఈ ముఖ్యమంత్రి ఇట్లా చేశాడు, ఆ ముఖ్యమంత్రి అట్లా చేశాడు, నాకు ఈయన తెలుసు, ఆయన సెక్రటరీ తెలుసు, మొత్తం మీద రాజకీయాల్లోకి దిగింది. మళ్ళీ ఆయనే అన్నాడు, ఓ ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ పాలిటిక్స్లో దిగిపోయామండి అని అన్నాడు. ఆయనే అన్నాడు. సో ఇమీడియట్గా మళ్ళీ డైవర్ట్ అయింది అనమాట అటెన్షన్ అనేది. సో మనం వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయలేం. ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని భౌతిక విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మనం వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఇటుక గురించి మాట్లాడుతున్నాం అంటే ఇది గురువు సేవ కోసం మనం ఇటుక గురించి మాట్లాడుతున్నాం, అంతవరకే. మన యొక్క భావన గురువు సేవ కోసం మాట్లాడుతున్నాం. నేను ఊరికే ఇటుకలు అట్లా వెళ్ళేసి అట్లా రోడ్డు పైన వెళ్ళేసి ఆ ఇటుకలు అసలు ఎట్లా తయారు చేస్తారండి, ఇటుకలు ఎర్రగా ఉంటాయా, నల్లగా ఉంటాయా, అసలు ఎందుకు రేట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఇటుక రేట్ ఎందుకు పడిపోయింది, అసలు ఇటుక రేట్ ఎందుకు పెరిగింది, ఏ మట్టి బాగుంటుంది, ఊరికి అడగడం ఏం పని లేదు కదా. ఇప్పుడు మీకు ఇటుకతో పని ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. నేను లక్ష్మీ గారు వెళ్ళేసి ఇటుకలు కొంచెం మాట్లాడాను అనుకో, అప్పుడు ఏం ఉపయోగం, ఆయనకేం అవసరం లేదు కదా. సేవ కోసం మాట్లాడుతున్నారు కదా, అది అనవసరమైన మాటలు కాదనమాట, బెక కాదనమాట. కప్ప ఊరికే బెక అరుస్తూ ఉంటుంది, కప్పలాగా అరవట్లేదు అనమాట. అందుకనే ఏదైనా మాట్లాడినప్పుడు వీళ్ళు పిల్లలు వింటూ ఉంటారు, వాళ్ళకి పని లేదు. ఎందుకు వినాల్సిన అవసరం లేదు కదా. వినాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒక బెక అంటుంటే వీళ్ళు వెళ్ళి వినాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ ఈ భౌతికమైనటువంటి విషయాలు, స్పెషల్గా ఇప్పుడు బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, తర్వాత కోర్టులు, తర్వాత అకౌంట్స్, ఇట్లాంటివి ఏంటంటే అది భౌతికంగా ఉంటాయి. అందుకని కొత్త భక్తులకు అవి ఇవ్వరన్నమాట, అవి డైరెక్ట్ కనెక్షన్ లేదన్నమాట. సో అందువల్ల చాలా మెచ్యూర్డ్గా ఉండాలన్నమాట. అంతర్గతంగా మనం కృష్ణ చేద్దాం. యుద్ధస్వ విగత జ్వర. సో యుద్ధం బాణాలు ఏముంది, బాణాలు వెళ్తున్నాడు కృష్ణుడు ఇప్పుడు అంతర్గతంగా. అందుకని కృష్ణుడు ఏం చెప్తా, మా మనుస్మర యుద్ధచ్చ, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నాను. అందుకని అక్కడ కృష్ణుడితో మనం క్యారీడ్ అవే అయిపోవద్దు కూడా. అది రిస్క్ ఉంటుంది, ఎప్పుడు ఆ డేంజర్ ఉంటుంది. అందుకని ఇట్లాంటి సేవల్లో అట్లాంటి రిస్క్ ఉంటుంది. కానీ ఆ సేవలు మనం చేయాల్సిందే ప్రచార ఉద్యమం కోసం మనం కారు వాడాలా, కారు రిపేర్ అవుతుంది, కారు రిపేర్ అయినప్పుడు వాడు ఇంజన్ రిపేర్ చేస్తాడు, ఆ ఇంజన్ సౌండ్ వినాలా, ఆ ఇంజన్ గురించి వాడితో మాట్లాడాలా. అట్లాంటప్పుడు ఏముంది, ఇంకా అప్పుడు ప్రచార ఉద్యమం లేదు, సేవ లేదు, ఏం లేదు కదా. అప్పుడు ఏం ఉపయోగం ఉండదు కదా అప్పుడు మరి. సో అందువల్ల దానిలో నియుక్తం అవ్వడం అది కృష్ణ చైతన్యం. అందుకని మన భావన అంతర్గతంగా క్లియర్గా ఉండాలన్నమాట. నేను ఈ భౌతికమైన వ్యక్తులతో మాట్లాడేది కేవలం కృష్ణ చైతన్యం కోసం మాట్లాడదు, దానిలో క్యారీడ్ అవే అయిపోకూడదు అనమాట. ఎందుకంటే ఈ భౌతికమైన వ్యక్తులు అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా మనం కొన్నిసార్లు రిస్క్ అనేది ఉంది. అందుకనే బాగా జపం చేయాలి. అందుకనే మీరు ఎంత కన్స్ట్రక్షన్ సేవ ఉన్నా సరే, మీరు ఎంత అకౌంట్ సేవ ఉన్నా సరే, మీరు ఎంత రెవెన్యూ ఆఫీసర్ సేవ ఉన్నా సరే, ఉదయం కార్యక్రమం రావాలా, మంగళారతి రావాలా, ఉదయం క్లాస్ అటెండ్ కావాలి, సాయంత్రం ప్రోగ్రామ్ అటెండ్ కావాలి, సాయంత్రం క్లాస్ అటెండ్ కావాలి. సో ఇవేంటంటే బ్రెయిన్ వాష్ అయిపోతాయి అన్నమాట ఈ టైంలో. లేకుంటే అవే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అవి నైట్ అంతా టాపీ వస్తుంది అనమాట, టాపీ మేస్త్రి గుర్తొస్తాడు. యాక్చువల్లీ కృష్ణుడు సేవ కోసం వన్ వే, లైక్ సిమెంట్ ప్రోపర్ చెప్పారు గర్గం, సిమెంట్ అని చాన్ చేయి, నేను తీసుకెళ్తా భగవద్దాం అని చెప్పారు. వాళ్ళు మెచ్యూర్డ్గా కృష్ణ చైతన్యంలో ఉంటే అది నష్టమేం లేదు. అది నేను ఒకసారి
గోకుల్ చంద్రపోని అడిగాను, నాకు జపం చేసిన మొత్తం ఇవే వస్తున్నాయి, అసలు మంత్రం వినట్లేదంటే నాకు కూడా ఈ తంజావూరు టెంపుల్ గుర్తొస్తుంది, అక్కడ స్టోన్ ఎట్లుంది అనేసి, ఇక్కడ స్టోన్ ఎట్లుంది అనేసి, అక్కడ రాయి ఎట్లుంది, తెల్ల రాయి ఎట్లా ఉంది, ఎర్ర రాయి ఎట్లా ఉంది, నాకు కూడా అవే వస్తున్నాయి. గ్రాడ్యువల్గా మనం డెవలప్ చేసుకోవాలి టేస్ట్ 1 by 1. అందుకనే మనకు ఏదైనా థాట్ వచ్చిందనుకోండి సేవ గురించి, ఒక పుస్తకం పెట్టుకోవాలి, రాసుకోవాలన్నమాట. అది మళ్ళీ మళ్ళీ ఆలోచన జపం చేసేటప్పుడు రాసుకుంటాం, మరి కృష్ణుడు లీలగా రాసుకోవాలి. ఈ థాట్ వస్తుంది ఇమీడియట్గా రాసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే అది డిస్టర్బ్ చేయదన్నమాట. అందుకని జపం టైంలో మాట్లాడొద్దని చెప్పడం. మనం ఎవరికైనా జపం చేసుకున్నప్పుడు కూడా ఇదేం చేయాలి అదే, అందుకని జపం సమయంలో రాకుండా బెస్ట్. ఈవెన్ దో వస్తే కూడా నష్టం కాదు, అది భౌతికమైన విషయాలు చర్చ సమానం కాదు. అది భౌతికంగా ఏదో ఇటుకలతో డీల్ చేయడం, భౌతికంగా మన ఓన్ ఇల్లు కట్టుకోవడం అట్లా కాదు కదా. అందుకని ఇది కృష్ణుడి కోసం, కృష్ణుడి సంతృప్తి కోసం. అందుకని రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్ కృష్ణుడి కోసం. నేను రోజు ఉదయం భాగవతం భగవద్గీత వినాలి, లేకుంటే ఏమవుతా అంటే ప్రభుత్వం చెప్తాం, యూ వాంట్ టు డూ ఉగ్రకర్మ అని క్లాసులో లేచిపోతే నువ్వు వాంట్ టు డూ ఉగ్రకర్మ. అందుకని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. అందుకనే సాధన సేవ 2 సమానంగా ఉండాలి. ఎందుకంటే మన సేవలో ఈ భౌతికమైనటువంటి వ్యక్తులతో మాట్లాడుతుంటాం, భౌతికమైన విషయాలు చేస్తూ ఉంటాం. సో అప్పుడు మనకు ప్రమాదం అనేది ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. రేపు భాష్యం స్టార్ట్ చేస్తాం. చెప్పాలి మీరు? రేపు చెప్తారా? ఓకే.